ఐసీసీని శాసించేదే ఇండియా రా భయ్. మీరు ఇండియాతోటే గేమ్స్ ఆడతా అంటే మీకు ఆడడానికి గేమే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ చివరికి మన దేశం జెండా పాకిస్తాన్ స్టేడియాల మీద రెపరెపలాడుతుంది. హలో, నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకవైపు పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోతే మరొక వైపు బంగ్లాదేశ్ని భారత్ చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్కి ఎంత పొగరంటే అది మామూలు పొగరు కాదు. మనమేమో గౌరవం ఇస్తుంటే పాకిస్తాన్ ఏమో పొగరు చూపిస్తుంది. అసలు పాకిస్తాన్ పొగరింది ఎందుకు మన భారత్ పాకిస్తాన్ని పక్కన పెడతాయంటే ఈ మ్యాటర్ చూస్తే మీకే అర్థమైంది. అదేవిధంగా ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ అయితే సెంచరీ చేసి అదరగొట్టిండు. అదేవిధంగా ఒక దశలో బంగ్లాదేశ్ 100 పరుగులు కూడా చేయదు అనుకున్న దశలో బంగ్లాదేశ్ ఏకంగా 228 పరుగులు చేసింది. అసలు ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్, అదేవిధంగా పాకిస్తాన్ పొగరేందో చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా 6 వికెట్ల తేడాతోటి బంగ్లాదేశ్ అయితే చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ అయితే సెంచరీ చేసి అద్భుతమైన సెంచరీతో ఫామ్లోకి వచ్చేసిండు. మరొక వైపు అయితే కేఎల్ రాహుల్ శుభ్మాన్ గిల్కి తోడుగా నిలిచిండు. ఇన్నింగ్స్లో శుభ్మాన్ గిల్కి అండగా నిలబడ్డాడు. ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ అయితే చిత్తుగా ఓడించారు. ఇండియాకి ఒక విజయాన్ని అందించారు. మొదటి మ్యాచ్లో ఇండియా ఒకవైపు విజయకేతనం ఎగరేస్తే డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ మాత్రం ఓడిపోయింది. డూ ఆర్ డై అనే సిచ్యువేషన్లో పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా సెమీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిందే పాకిస్తాన్కి. అయితే మనకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఖచ్చితంగా మనకి పాకిస్తాన్తో సండే మ్యాచ్ ఉంది కాబట్టి అదేవిధంగా మ్యాచ్లో కనీసం బంగ్లాదేశ్ 100 పరుగులు కూడా వేస్తా లేదా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే బుమ్రా లేని లోటు అయితే ఈ మ్యాచ్కి స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే బుమ్రా ఉండుంటే అసలు ఇంకోలా ఉండేది అనే విధంగా అనిపించింది. ఎందుకంటే ఒకనొక దశలో బంగ్లాదేశ్ 100 పరుగులు చేస్తా లేదా అనుకుంటున్న సందర్భంలో 5 వికెట్లు అయితే తొందరగా పడ్డాయి. కానీ తర్వాత మాత్రం బంగ్లా బ్యాటర్లు విడయ్ అనే బ్యాట్స్మెన్ అయితే సెంచరీ చేస్తే మరొక వైపు ఆలీ అనేటోడు 70 పరుగులు దాకా కొట్టిండు. నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ వల్లనే బంగ్లాదేశ్ ఈ రోజుని 228 పరుగులు వేసింది. లేదంటే 100 లోపు ఆల్అౌట్ అయ్యేది. కానీ ఏదైతే మన బుమ్రా లేడు అనుకున్నామో, కానీ మనం లేచే వికెట్ స్టార్టింగ్లో ఫటా వికెట్లు పడ్డాయి. 5 వికెట్ల వరకు త్వరగా పడిపోయినాయి. ఇక బుమ్రా లేకుండా మన బౌలింగ్ బాగుంది అనుకున్నాం. కానీ తర్వాతే బుమ్రా లేని లోటు స్పష్టంగానైతే కనబడ్డది. ఎందుకంటే 5 వికెట్ల తర్వాత మనకు వికెట్ తీయడానికి చాలా సమయం పడ్డది. ఒక విధంగా చెప్పాలంటే 228 పరుగులకి కారణం ఒకవైపు మన బౌలింగ్ కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు అనిపించింది. అదేవిధంగా ఈ బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా ఆడినరు. మొత్తానికైతే మన బ్యాటింగ్లో శుభ్మాన్ గిల్ సెంచరీ తోటి కథం దొక్కితే కేఎల్ రాహుల్ 41 పరుగులతోటి శుభ్మాన్ గిల్కి అయితే మంచి పార్ట్నర్షిప్ అందించాడు. మంచి స్ట్రైక్ ఇచ్చిండు. మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ శుభ్మాన్ గిల్కి అయితే మంచి బ్యాటింగ్ ఇచ్చిండు. అదేవిధంగా స్టార్టింగ్లో ఓపెనింగ్ వచ్చిన రోహిత్ శర్మ కూడా తనదైన స్టైల్లో ఆడిండు. కేఎల్ రాహుల్ కూడా తనదైన స్టైల్లో ఆడిండు. శ్రేయాస్ అయ్యర్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉందని అనిపించింది. మొత్తానికైతే బంగ్లాదేశ్ మీద ఇండియా గెలిచింది. మరొక వైపు పాకిస్తాన్ ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళ దేశం వేదికగా జరుగుతుందో, మనం దుబాయ్ వేదికగా ఆడుతుంటే వాళ్ళ దేశం పోవడానికి మన ఆటగాళ్ళు మనం టీమిండియా ఇంట్రెస్ట్ చూపలేదు. కాబట్టి వాళ్ళ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నందుకు అన్ని దేశాల ఫ్లాగ్స్తో పాటు మన దేశం ఫ్లాగ్స్ పెట్టాలి. కానీ వాళ్ళు మన దేశం ఫ్లాగ్స్ పెట్టకుండా మన దేశాన్ని పక్కన పెట్టినట్టుగా, వాళ్ళు ఏదో ఇండియా లేకుండానే, అసలు ఇండియా అంటేనే ఐసీసీ అని శాసించేదే ఇండియా, అలాంటి ఇండియా ఫ్లాగ్ని పక్కన పెట్టి ఏదో బిల్డప్ ఇద్దామని చూశారు. కానీ మళ్ళీ ఐసీసీ దెబ్బకి మన జెండాని పాకిస్తాన్ గడ్డ మీద, పాకిస్తాన్ స్టేడియాల మీద రెపరెపలాడించారు. ఒక గది ఇండియా బీసీసీఐ దెబ్బ ఎట్లుంటుంది అంటే శాసించే స్థాయి ఇండియన్ బీసీసీఐది. ఒక మెగా టోర్నీని మేము కండక్ట్ చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో కండక్ట్ చేస్తున్నట్టుగా, వాళ్ళ దేశంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళే అన్నీ ఏదో చేస్తున్నట్టుగా ఐసీసీ వాళ్ళు నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కానీ చివరికి మన దేశం జెండా పాకిస్తాన్ స్టేడియాల మీద రెపరెపలాడుతుంది. మరొక వైపు మన ఆటగాళ్ళు ఎంత గౌరవాన్ని ఇచ్చారంటే, మన వాళ్ళు వేసుకునే జెర్సీ మీద అన్ని దేశాల ఫ్లాగ్స్తో పాటు వాళ్ళ లోగోను కూడా, పాకిస్తాన్ సంబంధించిన లోగోను కూడా మనలు జదేశారు. వాళ్ళగా ఒక మన దేశం జెండాను పక్కన పెట్టడం అనేది అవమానించే విధంగా చేద్దాం, ఏదో చేద్దామని అనుకున్నారు. ఏమీ లేదు వాళ్ళ దగ్గర, అసలు డొల్లా. మనం తలుచుకుంటే అసలు క్రికెట్ కూడా అక్కడ జరగదు. కానీ మన వాళ్ళు అన్నీ రెస్పెక్ట్ చేస్తారు, ఆటను ఆటలా వస్తారు. అదేవిధంగా గౌరవానికి గౌరవం ఇస్తారు. అదే మన ఆటగాళ్ళు మన జెర్సీ మీద కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే లోగో ఉందో దాన్ని కూడా అన్ని దేశాలకు సంబంధించిన సింబల్స్తో పాటు వాళ్ళకి సంబంధించిన పాకిస్తాన్ సింబల్ని కూడా మనం ఇంక్లూడ్ చేసినాం. కానీ అది మనం ఇచ్చే గౌరవం ఒక ఆటగాళ్ళకి కానీ ఒక దేశానికి కానీ, శత్రువుకు కూడా మనం ఇచ్చే గౌరవం ఎట్లుంటుంది అంటే ఒకటి ఉంటుంది రెస్పెక్ట్ఫుల్గా. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏదో మన జాతీయ జెండాని పక్కన పెట్టేస్తే ఇండియాని పక్కన పెట్టేసినట్టు అనుకుంటారేమో. కానీ ఐసీసీని శాసించేదే ఇండియా రా భయ్. మీరు ఇండియాతోటే గేమ్స్ ఆడతా అంటే మీకు ఆడడానికి గేమే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బీసీసీఐతో ఆట వద్దురా బేటా. ఏదో ఒక మ్యాచ్ ఒక టోర్నీ మీ దగ్గర జరుగుతుంది కానీ ఎగిరెగిరి పడితే చివరికి బోర్లో పడతారు, అది గుర్తుపెట్టుకోండి. గతంలో మన అందరికీ తెలుసు 2017లో
ఇండియాని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడించి తెగ ఓవర్ చేసిర్రు. లెక్క సమం చేయడానికి ఆదివారం మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదిక జరగబోతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ని మనం ఓడిస్తే పాకిస్తాన్ ఇంటికే పోతుంది కాబట్టి ఫైనల్లో కొట్టే దెబ్బ కంటే కనీసం గ్రూప్ స్టేజ్లో దాటకుండా ఇంటికి పంపిస్తే వచ్చే కిక్కే వేరుంటుంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ని గ్రూప్ స్టేజ్ దాటకుండానే ఇంటికి పంపించాలి. ఎందుకంటే మెగా టోర్నీలో అది వరల్డ్ కప్ అయినా పెద్ద పెద్ద టోర్నీలలో పాకిస్తాన్కి మన మీద గెలిచిన చరిత్రే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ని మనం కనుక సండే రోజు ఓడిస్తే పాకిస్తాన్ డైరెక్ట్గా ఇంటికే పోతుంది. మనం ఓడిస్తే కాదు, ఖచ్చితంగా మనలు పాకిస్తాన్ మీద గెలుస్తారు, పాకిస్తాన్ ఇంటికి పోతుంది. ఇదే జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే 2017లో వాళ్ళు చేసిన హంగామా, వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. అది దానికి సమాధానం చెప్పాలంటే ఈ ఆదివారం పాకిస్తాన్ని ఓడించి ఇంటికి పంపిస్తే ఇప్పుడు మన దేశం జెండాని ఎక్కడైతే అవమానించిర్రో అక్కడే మన దేశం సత్తా మనం చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ని ఓడిస్తే మన దేశం సత్తా ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. కానీ మనం పాకిస్తాన్ని ఓడించడం ద్వారా మనల్ని ఎప్పుడైతే అవమానించిర్రో వాళ్ళకు తగిన శాస్త్ర జరుగుతుంది. వాళ్ళు ఇంటికి పోతే అప్పుడు వాళ్ళ అభిమానులే వాళ్ళని చీదరించుకుంటారు. మన దేశానికి ఆల్రెడీ ఉందాతనం కానీ గౌరవం కానీ రెట్టింపైంది మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ తోటే. కానీ వాళ్ళు మనల్ని అవమానించే విధంగా మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని కూడా ఎంత ఘోరంగా అవమానించారో మనం చూసినాం. ఇవన్నింటికి బదులు చెప్పాలంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ని ఓడించి ఇంటికి పంపితే ఇవన్నింటికి ఒక లెక్క సరిపోతుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశాన్ని కూడా కామెంట్ చేయండి. జై హింద్.